ఈరోజు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా చూస్తే ఇలా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను ఇలా ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వం ఆపినటువంటి జీతాలను గతంలో కూడా చెప్పడం జరిగింది. వెంటనే క్లియరెన్స్ చేయాలి. వాళ్ళు ఒక పచ్చదనం పరిశుభ్రత అవార్డులలో ముందంజ వస్తూ ఎన్నో అవార్డులు తెచ్చుకుంటూ ఇలా వాళ్ళ ఒక శ్రమ గుర్తించలేదని చెప్పేసి ఇలా మేము చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళ శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు తప్ప ఇలా వాళ్ళ పక్షాన ఆలోచన చేస్తలేదు. మురికిలో తేలి ఊర్లే కానీ ఇలా కుక్క చచ్చిపోయినా గ్రామ పంచాయతీ కార్మికులు కావాలి. అదేవిధంగా ఓ పంది చచ్చిపోయినా గ్రామ పంచాయతీ కార్మికులు కావాలి. కానీ వారికి ఇలా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలని కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఇలా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, వెంటనే వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం అందించాలి. ఆగిపోయినటువంటి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. వాళ్లకు పని చేసే చోట ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఇలా మన రాష్ట్రం మనకొస్తే నీళ్లు నిజమాలు ఇలా మన నౌకర్లు మనకొస్తాయి అని చెప్పి, కానీ ఏ ఒక్క నౌకరు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేతులు దులిపేసుకొని పోయినటువంటి ప్రభుత్వం. ఇలా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీ జీపీ కార్మికులు ఎక్కడెక్కడ పనిచేసినా కూడా వాళ్ళకి యాడర్లకు తగ్గట్టు ఇలా చదివిన వాళ్ళకు అర్హత పోస్టులు పెంచాలి. అదేవిధంగా వాళ్ళు చదవని వాళ్ళు ఉంటే ఇలా అనువర్గాల కులాలను ఇలా మోర్లు తీయడానికే పెడతా ఉన్నారు. ఎక్కువ కులాల వాళ్ళను ఇప్పుడు దాదాపుగా చూస్తే వాళ్ళను ఆఫీసర్ల కింద నిర్మిస్తూ ఉన్నారు. వీళ్ళని చదివిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒక చదువుకు అర్హత తగ్గట్టు కూడా వాళ్ళకు ఒక పోస్టులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది.